ఒక్కసారి సుధీర్ బాబు కోసం చూడండి సినిమా ఇది డెఫినెట్ గా 10 CR కలెక్ట్ చేయకపోతే అప్పుడు అడుగు. పోకిరి మనం చూసినప్పుడు ఎంత మనం అనుకున్నామో బాలని ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఆరోమ్ గారు రేపు మళ్ళీ కూడా ప్రెస్ లాగానే ఇళ్ళగానే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తారన్న. కొన్ని రివ్యూస్ నెగిటివ్స్ వచ్చినాయి కానీ అవన్నీ నమ్మకండి, చాలా చాలా బాగుంది. హీరో అయితే బాగున్నాడు కానీ మొత్తం ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, కొంచెం బోర్ అనిపించింది. కేజీఎఫ్ లెవెల్ ఎంత అయితే రాకీ బాయ్ ఎట్లా చూస్తాం అట్లా మన సుధీర్ బాయ్ అని చూసేస్తాం అట్లా. ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న, అంత బాగుంది మూవీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. సినిమా చెప్పేకి ఏం లేదు కానీ సినిమా చూసేకి ఉండాలి. ఏమే ఇందులో చిత్తూరియాస కుప్పము ఇరగదీసా ఉండాడు ఎవరు మన సుధీర్ బాబు. మన కమెడియన్ సునీల్ ఉన్నారు తెలుసునా, కామెడీ పోయింది అనేది దానికోసము మళ్ళీ ఈడ సినిమాలో తుపాకీ పోయింది. అది తుపాకీ పోయినందుకు సినిమా మొత్తం స్టార్ట్ అవుతుంది, అదే తుపాకీతో సినిమా ఎండ్ అయిపోతుంది. అండ్ స్టార్టింగ్లో హీరోయిన్ వస్తుంది మళ్ళీ ఎండింగ్లో వెళ్ళిపోతుంది హీరోయిన్. ఆ మధ్యలో పెద్దగా బేస్ లేదు, ఆ మధ్యలో స్టోరీకి ఇచ్చాడు సుధీర్ బాబు గారు, స్టోరీకి ఇచ్చారు. సుధీర్ బాబు గారి యాక్షన్ సూపర్గా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి విలన్లు ఎక్కువైపోతారు అనమాట. చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక స్టేట్ దాటాలా అంటే విలన్స్ వస్తారు కదా, ఆ కోవలో ఒక సరైన విలన్ని చూపించలేకపోయాడు అనేటువంటి ఒక బ్యాక్డ్రాప్ ఉండాలి. సో అది మీరు దయచేసి దాన్ని పక్కన పెట్టేస్తే సుధీర్ బాబు యాక్షన్ కోసం మీరు వస్తే భలే మంచి రోజు ఏదైతే ఉండదో మళ్ళీ ఇదే సినిమా. ఇంకో సినిమా కూడా విజయ్ సేతుపతి సినిమా బాగుంది అని అంటున్నారు. నేను ఆయన తప్పు పట్టట్లా, ఆయనకి అర్థమైందే. అందులో కథ లేదు, అందులో యాక్షన్ ఉండాలి. ఇదే సినిమా మీరు కథ వదిలేసి యాక్షన్ కోసం రండి, సుధీర్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో దయచేసి ఒకసారి రండి. మరే సేమ్ రోజు మాదిరే యాజ్ యూజువల్ 3 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. ఇన్ని కోట్ల బడ్జెట్ తీసుకున్నప్పుడు తప్పులు ఎట్లా చేస్తారా డైరెక్టర్, నాకు అర్థం కాదు. సో టెంకాయ తీసేటప్పుడు యాక్టర్ కరెక్ట్గా తీయడు, యాక్టింగ్ చేసినట్టు చేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ టెంకాయలు పగిలి ఉంటాయి కాబట్టి. అదొక మిస్టేకే కాదు. అండ్ రెండో మిస్టేక్ ఏం తెలుసా, శనక్కాయలు ఏరుకుందాం అనుకున్నా, కింద పడతాయేమో. కొట్టేటప్పుడు శనక్కాయల కింద పడలే, ఇంకేంది ఏరుకునేది సినిమా థియేటర్లో. సినిమా థియేటర్ లోపల కొందామంటే రేట్ ఎక్కువ ఉంది కదా, ఆడ తీసుకుందాం అనుకున్నా. సో అది కూడా ఒక డ్రామాటిక్గా ఉంది. ఇంకోటి కత్తి తీసుకుని రైస్ బ్యాగ్కి కొట్టినప్పుడు చిల్లు పడాలా, చిల్లు అర్థమైందే, నలిబొక్క చిల్లు కాదు. అది పడకుండా కత్తి మొద్దుండేది, ఆడ సరిగ్గా పడలేదు. సో ఇలాంటివి తీసుకున్నట్లయితే మీకు సినిమా అనేటువంటిది మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రావాలి, సినిమా కథ కోసం రాకూడదు. నా పాలసీ ఇది. సో సుధీర్ బాబు కోసం రండి, ఒక్కసారి సుధీర్ బాబు కోసం చూడండి సినిమా ఇది డెఫినెట్గా 10 CR కలెక్ట్ చేయకపోతే అప్పుడు అడుగు. మంచి సినిమా చూసిన అరోమరా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా సుధీర్ బాబు అన్న SMS నుంచి చూస్తూనే వస్తున్నా. అలాంటిది ఈ సినిమాలో మొత్తం డిఫరెంట్ వేరియేషన్స్ అన్నీ చూపించేసిండు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఊర మాస్ లుక్ అయితే చూపించేసిండు అన్న. అంటే ఆ బార్ సీన్ కానీ, ఆ కోర్టు సీన్ కానీ, ఆ క్లాక్ టవర్ సీన్ ఒకటి ఉంటుంది అన్న, ఆ సీన్ అయితే పిచ్చెక్కిపోతుంది. ఆ లాస్ట్ క్లైమాక్స్ 40 minutes అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. నిజం చెప్తున్నా కదా, ఊర మాస్ అనిపించింది. అంటే మ్యూజిక్ కూడా BGM కానీ, ఆ మ్యూజిక్ కానీ చైతన్య భరద్వాజ్ గారు చాలా అంటే చాలా బాగా కొట్టిరన్న. నేను చెప్తున్నా కదా, అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ప్రతి ఒక్కరు చూస్తారు కూడా. ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న, అంత బాగుంది మూవీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. మన నవదళపతి సుధీర్ బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆయన లుక్ అన్న SMS లో అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా, అప్పుడు ఎలా ఉండే అండ్ ఇప్పుడు ఎలా ఉంది, తన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన లుక్ కావచ్చు, ప్రతి ఒక్కటి చేంజ్ చేసిండు అన్న. సో మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మాస్ మూవీస్ అంటే ఓన్లీ కాల్చుకోవడం గుద్దుకోవడం కాదు, కానీ మంచి ఎమోషన్స్ తోటి చాలా అంటే చాలా డిఫరెంట్గా ట్రై చేసిండన్న. అంటే ఎవరైనా హీరో గన్ తోటి కాలుస్తాడు, కానీ మనోడు మాత్రం గన్సే తయారు చేస్తున్నాడు, అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఆ క్లాక్ టవర్ సీన్ కావచ్చు, అండ్ లాస్ట్ 40 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. నిజంగా చెప్తున్నానా, సుధీర్ బాబు కెరియర్లో మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం నాకు ఒక మళ్ళా బిజినెస్ మ్యాన్ ఒకటి పోగిరి అంటే ఆ టైప్లో మనకు ఒక కొత్తగా మళ్ళీ అప్పట్లో చూసినాము ఎంత ఎంజాయ్ చేసినామో, ఈ సినిమా చూసినా మనం అంత ఎంజాయ్ చేస్తామన్నా. సుధీర్ బాబు కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే సిటీ రౌండింగ్ టేబుల్ కూడా ఫైట్ సీన్ చూస్తుంటే అంటే ఒక్కొక్క సీన్స్ ఇచ్చి పడేసిండన్నా, నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఇది మాత్రం సుధీర్ బాబు కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు అక్కడ బోర్ లేదు. ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ, సునీల్ గారి యాక్టింగ్ కూడా, మనం పుష్పలో ఒక విలన్ క్యారెక్టర్ చూసినాం, ఆయన ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ని చూస్తాం సునీల్ గారిని, ఆయన కూడా చాలా బాగా నటించిండు. అసలు మనం ఊహించుకోమన్న ఈ సినిమా ఇంత పెద్ద స్థాయికి వెళ్తాని. అంతే చాలామంది ఏమనుకుంటే అరే హరో మరా అన్నట్టు టైటిల్ ఇట్లా ఉంది, సినిమా ఇట్లుంటుంది అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, పోకిరి సినిమా చూసినా కూడా స్టార్టింగ్లో మనం ఈ సినిమా ఇట్లుంటుంది అనుకున్నాం, లోపల పోయినా దాన్ని ఎంజాయ్ ఎంత చేసినామో ఈ సినిమా కూడా హరోమ్ గారు కూడా అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోరు, నేను చెప్పి నిజం అవుతుంది. పోకిరి మనం చూసినప్పుడు ఎంత మనం అనుకున్నామో బాలని ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఆరోమ్ గారు రేపు మళ్ళీ కూడా ప్రెస్ లాగానే ఇళ్ళగానే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తారన్న. ఎందుకంటే ఆయన యాక్టింగ్కి కానీ, ఆయన ప్రతి సీన్కి మనము సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది ఒక కెరియర్లో సుధీర్ బాబుది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.
అన్న ఇప్పుడే చూశాను, చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. సుధీర్ బాబు గారి కొత్తగా చూస్తారనమాట. ఆయన ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్ మూవీస్ తీశారు, ప్రేమ కథా చిత్రం, సంమోహనం. కానీ ఈ సినిమాతో ఫుల్ మాస్ సినిమా. ఫైట్స్ కానీ ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కుప్పం ఆ సరౌండింగ్స్లో జరిగే స్టోరీ అనమాట. ఆ ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది చాలా నీట్గా ఉందన్నమాట. సో మెయిన్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా హరం హరా అని ఒక 10 minutes ఫైట్ ముందు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అప్పుడైతే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అలాగే హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ రాయలసీమ స్లాంగ్లో వచ్చిన సినిమా ఎలా చేస్తారు అనుకున్నాం, కానీ చూస్తున్నంతసేపు నిజంగా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చేసినట్టే చేశారు. అన్ని క్యారెక్టర్స్ కానీ సునీల్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, త్రూ అవుట్ సపోర్టింగ్ క్యారెక్టరు. సో కొన్ని రివ్యూస్ నెగిటివ్స్ వచ్చినాయి, కానీ అవన్నీ నమ్మకండి, చాలా చాలా బాగుంది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. హిట్ కావాల్సిందే అన్న, అది ఫస్ట్ టైం కదా, హిట్ అవ్వాల్సింది. ఫైట్స్ నచ్చినాయి, డైలాగ్ నచ్చినాయి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్ ఉన్నాయి. అందులో ఫైట్స్, సాంగ్స్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిరిక్స్. దానివల్ల సినిమా బాగా హిట్ అవుతుంది. చాలా బాగుంది సాంగ్స్. ఫ్యామిలీ వెళ్తారా? ఫ్యామిలీకి సెట్ అవుతుంది, కానీ కిడ్స్ కొంచెం కామెడీ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కామెడీ లేదు. సునీల్ గారు ఉన్నారు, కానీ జస్ట్ ఏదో ఒక్కటి జ్యోతి లక్ష్మి గన్ అనే దగ్గర ఒక జోక్ చేస్తారు అంతే, కానీ ఎక్కువ అంత ఫన్ ఏం లేదు. కానీ ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫైట్స్ బాగున్నాయి. కొద్దిగా అన్ని సినిమాలలో గన్ నుంచి గాలుస్తారు, ఈ గన్ నుంచి ఎట్లా తయారు చేయాలి ఎట్లా అనేసి అంత సినిమా అంతా బాగుంది. మూవీ అయితే ఎక్స్ట్రాగా ఉంది భయ్య. సుధీర్ బాబు అయితే యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అతను ఎన్నో మూవీ చూస్తూ ఉన్నాం కదా, ఈ మూవీ అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ. ఇప్పుడు రొటీన్గా చూస్తూ ఉంటే అన్నది లవ్ స్టోరీ చేస్తూ ఉన్నాడు, మామూలుగా ఫ్యామిలీ డ్రామా చేస్తూ ఉంటాడు కదా. ఇదైతే ఉర్ర మాస్ లెవెల్, కేజీఎఫ్ లెవెల్ ఎంత అయితే రాకీ బాయ్ ఎట్లా చూస్తాం అట్లా మన సుధీర్ బాయ్ అని చూసేస్తాం. అట్లా సుధీర్ బాబు అయితే యాక్టింగ్ తోపు. అయితే ప్రతి ఒక్క సీన్ అయినా సరే గూస్ బంప్ వచ్చేస్తాయి మన మూవీలో. ఫైటింగ్ సీన్లు అయినా సరే, ఎమోషన్ సీన్ అయితే చాలా బాగా క్యారీ చేశారు. ఇప్పుడు తన ప్రీవియస్ మూవీలో చూసుకున్నట్లయితే దీనికి దానికి అసలుకి కొంతనే ఉండదు, ఎక్స్ట్రానర్ ఉంటుంది మూవీ. ఇక హీరోయిన్ చేసిన క్యారెక్టర్ అయినా సరే, మాన్విత శర్మ గారిది అయితే చాలా ఎక్స్ట్రానర్ యాక్టింగ్ కూడా. మళ్ళీ సునీల్ గారి యాక్టింగ్ అయినా, కామెడీ టైమింగ్ అయినా బాగుంటుంది. కానీ మూవీ అయితే మనము హార్ట్ పెట్టి చూడాలి, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా మూవీ చూస్తేనే మూవీ అనేది చాలా బాగుంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుని మూవీకి పోయినాం అనుకోండి, అది మనకి ఎట్లయినా డిసప్పాయింట్ కనిపిస్తాయి కదా. బ్లాక్ బస్టర్ హిట్ సుధీర్ బాబు కెరీర్లో మాస్ పోస్టర్ మీద వేసినట్టు సుధీర్ బాబు మాస్ జాతర డైరెక్టర్ గారిది సెకండ్ మూవీ. వెల్ ఎక్స్పీరియన్స్డ్ కేజీఎఫ్కి 10 times బెటర్గా ఉంది సినిమా. ఎంటైర్ ఫిల్మ్ స్టార్ట్ టు ఎండ్, ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్ కానీ, హీరో హీరోయిన్ ఎపిసోడ్స్ కానీ, సునీల్ గారికి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి. బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ కానీ